హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, సో మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ రామంతపూర్ దగ్గర పోచమ్మ తల్లి టెంపుల్ అంట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు అండ్ వినలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. సో మా హస్బెండ్ అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని అంటే, మా హస్బెండ్ 8 years బ్యాక్ ఆర్ 9 years బ్యాక్ మొక్కుకున్న మొక్కు సో తీర్చుకోవడానికి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు వెళ్ళలేని టెంపుల్. అండ్ తను పెళ్ళి కాకముందు, జాబ్ రాకముందు మొక్కుకున్న మొక్కు కాబట్టి, సో ఇప్పుడు యాజ్ అ ఫ్యామిలీ మేము వెళ్తున్నాం కాబట్టి సో కొంచెం ఎక్సైటెడ్ అంతా. ఇంకా ఇంట్లో దీపం అదంతా పెట్టేసుకున్నాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది అండ్ భవిత్ అయితే ఇంకా లేవలేదు, పడుకున్నాడు. సో వాడికి కొంచెం వాటర్ అండ్ బట్టలు అవి తీసుకెళ్తున్నాము. అక్కడ ఏమైనా జస్ట్ క్లాత్ తుడిచేసి ఇంకా చేంజ్ చేసి ఇంకా టెంపుల్కి తీసుకెళ్దామని. అఫ్కోర్స్ ఇట్ విల్ బీ వెరీ ఇన్ఫర్మేటివ్ అనమాట. అంటే ఎవరైనా వెళ్ళాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకిక్కడైతే మేము అరౌండ్ 8-8:15 అలా అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే భవిత్ లేస్తాడేమో అని చూసాం అప్పటి వరకు. యాక్చువల్లీ 7-7:30 అలా వెళ్ళిపోదాం అనుకున్నాం, స్టార్ట్ అయిపోదామని. బట్ భవిత్ కూడా లేవట్లేదు అనమాట. సర్లే అని చెప్పి ఇంకా వాటర్, ఇంకా ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ వాడికి బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్తున్నాము. అక్కడ వాటర్తో క్లీన్ చేసి డ్రెస్ చేయించవచ్చు కదా అనే థాట్తో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా క్రాంకీ అయిపోతారు పిల్లలు, లేచిన వెంటనే స్నానం చేయించి ఏదో హడావిడిగా తీసుకెళ్లే కంటే వాళ్ళకి కంఫర్ట్నిస్తూ ప్రశాంతంగా మనం డ్రైవ్ కానీ లేకపోతే ఆ వెళ్ళేది కానీ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు కూడా ఏమీ అర్థం కాదు. సో అందుకని నేనైతే ఇలానే చేస్తాను. అంటే టెంపుల్స్ అయినా చిన్నపిల్లలకి అలాంటివి ఏమి ఉండవని అనుకుంటాను నేనైతే. స్నానం చేసి వెళ్ళాలి అలా ఏమి ఉండదు, బట్ ఏదో మన సాటిస్ఫాక్షన్ అనమాట. సో జస్ట్ వాటర్తో అలా క్లాత్తో క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో నాలాగా ఎవరికైనా కార్ పడదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ సీట్లో కూర్చోండి అండ్ సాంగ్స్ పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు డైవర్ట్ అయిపోతాం అనమాట. నాకు అస్సలు కార్ అంటే పడదు. నేను టాబ్లెట్స్ కానీ ఇలా లెమన్ అలా నిమ్మకాయ పట్టుకొని స్మెల్ చూస్తూ అలా ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ పర్లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది అనమాట నాకు. సో ఫ్రంట్ సీట్ వల్ల ఏంటంటే మనకి పక్కన రోడ్ మీద వెహికల్స్ వెళ్ళడం అదంతా కనిపిస్తూ ఉంటుంది, అందరూ కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా డైవర్ట్ అయిపోతాము. సో దృష్టి అఫ్ కోర్స్ అటువైపే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా సాంగ్స్ పెడితే ఇంకా చెప్పక్కర్లేదు, సాంగ్స్ పాడుకుంటూ అలా వెళ్ళడం అంటే నాకు కొంచెం ఇష్టం అండ్ బాగా కంట్రోల్ అవుతుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏదైనా. సో జస్ట్ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఇంకా మంచిగా అలా ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసామన్నమాట. సో దగ్గరలో అక్కడ పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. వాకబులే. ఇంకేంటంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో యాక్చువల్లీ మా హస్బెండ్ ఇంతకీ ఎందుకు వెళ్ళాము మొక్కు అని చెప్పాను కదా. సో మా హస్బెండ్ 2016-2017 ఆ టైంలో, అంటే తను లైక్ అప్పటికి జాబ్ రాకముందు అనుకుంటా. సో అప్పుడు మొక్కుకున్నారంట, జస్ట్ క్యాజువల్గా ఇలా మంచిగా కెరియర్లో సెటిల్ అవుతే వస్తాము అని. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మేమైతే కోడ్ని కూడా ఇలా అమ్మవారికి సమర్పించామన్నమాట. సో మా సైడ్ కోడ్ని కానీ లేకపోతే మేకని కానీ అలా ఏటని వేస్తారు అని అంటారు కదా, సో అలా ఉంటాయి. సో ఇంకా ఎలానో వచ్చాం కదా అని చెప్పి ఇంకా కోడిని అయితే తీసుకున్నాము.
అక్కడ దగ్గరలోనే నార్మల్ ఇప్పుడు నాటుకోడ్లు అవి కూడా ఉంటాయి, బట్ ఏమో తెలీదు. ఇంకా అక్కడ దగ్గరలో ఒక షాప్లో తీసుకున్నాం అనమాట. అండ్ ఆ షాప్ కూడా మనం కొంచెం దూరంగా, దూరంగా అంటే వాకబుల్ డిస్టెన్స్, ఒక 5 minutes అలా స్ట్రైట్గా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అలా నడిస్తే అక్కడ షాప్ ఉంటుంది. సో అక్కడ మనం తీసుకొని అమ్మవారికి సమర్పించేసుకొని ఇంకా మళ్ళీ అదే షాప్కి ఇస్తే వాళ్ళు నీట్గా చేసేసి కూడా ఇచ్చేస్తారనమాట. సో అది ఇంకా టెంపుల్ వచ్చేసి చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుండింది. సో టెంపుల్ అయితే అలానే ఉందండి, అమ్మవారిని కూడా అలానే ఉంచారంట. సో అప్పుడు కూడా అలానే ఉండేది అని చెప్తున్నారు మా హస్బెండ్ అయితే. అంటే లోపల అమ్మవారు కానీ అలా, అంటే తనకి గుర్తున్నంత వరకు చెప్పారు. నాకైతే ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వినలేదు, రాలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. సో అలా అక్కడ లోపల అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారనమాట, మంచిగా పసుపు అదంతా రాసి. సో నేను వీడియో కూడా తీసాను, క్యాప్చర్ చేశాను. లైక్ ఇలా మనకి అట్లీస్ట్ మనం డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా ఇలా చూస్తాం కదా, బాగా అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ మేము 2016-17 అప్పటి మొక్కు కదా, ఇప్పుడు 2025లో వచ్చాము. మా హస్బెండ్ అయినా రావచ్చు కదా అని అనుకుంటారు. సో యాక్చువల్లీ మేము రీసెంట్గానే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము 2 years బ్యాక్. అంటే 2 years బ్యాక్ అంటే 2023లో వచ్చామన్నమాట. సో అప్పటి నుంచి నాకైతే ఇలా ఎప్పుడూ చెప్పలేదు, రీసెంట్గానే చెప్పారు ఎలా వెళ్ళాలి ఉంది అని. బికాజ్ మేము 23 ఒక 9 months ఏమో అలా ఉన్నాం, బాబు చిన్నవాడు కాబట్టి అంత టూర్స్ అవి ఏమి ప్లాన్ చేసుకోలేదు ఫస్ట్ థింగ్. తర్వాత బాబు కోసం తెలిసిందే కదా, అంటే హెల్త్ ఇష్యూ, ఇలా జెనెటిక్ ప్రాబ్లం ఒకటి డయాగ్నైజ్ అవ్వడం వల్ల ఇంకా హాస్పిటల్స్ తిరిగి అది తిరిగి ఇదంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year 3 months వరకు, మొన్నటి వరకు అదే అయిపోయింది. ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయ్యాం కాబట్టి ఏమైనా ఇలా చిన్న చిన్న మొక్కులున్నా తీర్చుకుంటూ వస్తున్నాం అనమాట. సో అందుకనే భవిత్ తిరుపతి తల పుట్టు వెంట్రుకలు తీయించడం కూడా అలానే లేట్ అయింది. 2nd birthday అయిన తర్వాత తీయించాము. అండ్ అలాగా మొత్తానికి ఏమో నాకైతే అదే అనిపిస్తుంది, తనే కోరుకున్నారు, బట్ యాజ్ అ ఫ్యామిలీగా ఇప్పుడు మేము ముగ్గురం ఇలా రావాలి అని ఉందేమో. సో వచ్చి మొక్కును తీర్చుకున్నాము. సో అది చాలా మనసుకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో అదనమాట, మంచిగా దర్శనం అయిపోయింది. చాలా మంది వస్తున్నారు మొక్కులు తీర్చుకోవడానికి. మంచిగా కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా వాళ్ళు అలా చేయి మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటున్నారు, దర్శనానికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. అదంతా బాగా అనిపించింది అనమాట మొత్తానికి. సో మా హస్బెండ్ మొక్కుకున్న మొక్కు అయితే ఇలా మేము 4 కలిసి వచ్చి ఇంకా తీర్చేసామన్నమాట. సో అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అప్పటికే 10:30 అలా అవుతుంది. భవిత్ కూడా ఏం తినలేదు కదా ఫస్ట్ అయితే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి అంటే టెంపుల్కి కొంచెం ముందుకు వచ్చి కొంచెం దూరమే, ఒక 5 to 10 minutes పడుతుంది అనుకుంటా. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి హోటల్ లాంటిది ఏదో ఉంది, ఇడ్లీ బండి అని చెప్పి. సో ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. భవిత్కి తినిపించడానికి ట్రై చేసా, తిన్నాడు, ఒక హాఫ్ ఇడ్లీ అలా తిన్నాడు. తర్వాత నుంచి ఇంకా వాడు వాళ్ళ నాన్నకి తినిపిస్తున్నాడు అనమాట. పిల్లలు వాళ్ళకి మనం తినిపిస్తుంటే వాళ్ళు కూడా తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు చూడండి, భలే అనిపిస్తుంది, చాలా క్యూట్గా. సో అలా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఆ రోజు January 26th సండే రోజు అనమాట. సో రిపబ్లిక్ డే. ఇలా పిల్లలందరూ స్కూల్ అనమాట, స్కూల్ పిల్లలందరూ సమ్ కైండ్ ఆఫ్ ర్యాలీ లాగా చేస్తున్నారు. నిజంగా నాకు నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మేము కూడా అలానే రిపబ్లిక్ డే కాకపోయినా ఇలా వన్ మహోత్సవ్ అని ప్లాంటింగ్ కోసం అలా చేసేవాళ్ళం అనమాట, ర్యాలీ టైప్. సో అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. మాకు కూడా ఇలా 4 divisions ఆఫ్ గ్రూప్స్ ఉండేవి, అంటే బ్లూ, రెడ్, yellow, గ్రీన్ అలా. సో అవన్నీ మెమరీస్ ఒకసారిగా జస్ట్ ఫ్లాష్ అయ్యాయి అనమాట. ఎంతైనా స్కూలింగ్ ఇస్ ద బెస్ట్ మెమరీ అంటారు కదా, అంటే మెమరీస్ చాలా ఉంటాయి స్కూల్ కానీ కాలేజ్లో కానీ. నాకు అలా అవన్నీ గుర్తొచ్చాయి అనమాట ఒకసారిగా. సో మీరు కూడా
ఎలా అంటే మీ స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసేవారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అలా అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో అలా మా దర్శనం అయితే బాగా జరిగింది. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.